2 టైమ్స్ చేయాలా. కంపల్సరీగా 2 టైమ్స్ చేయాలా. ఓకే. మనకున్న అవేర్‌నెస్ మనకు అవేర్‌నెస్ లేక హ్మ్. చాలా మంది మన దగ్గర మార్నింగ్ చేస్తారు. హ్మ్. ఈవినింగ్, నైట్ బ్రష్ చేయరు. అది చెప్తాను. నైట్ ఎందుకు బ్రష్ చేయాలా? ఎలా బ్రష్ చేయాలా? ఫస్ట్ నైట్ ఎప్పుడు బ్రష్ చేయాలంటే, మీ తినటం అన్నీ అయిపోయినాక. మీరు ఏం తింటారో, మీ ఫుడ్ తిని, మిల్క్ తాగేవాళ్ళు మిల్క్ తాగేసి, ఫ్రూట్స్ తినేవాళ్ళు ఫ్రూట్స్ తినేసి, లాస్ట్ అయిపోయినాక అప్పుడు బ్రష్ చేయాలి. ఇంక బ్రష్ చేసినాక ఇంకేం తినొద్దు. ఎందుకు అంటే, సపోజ్ మీరు నైటు భోంచేశారు. చపాతీయో, కర్రీయో తిన్నారు. తిని పండుకుంటారు. కొద్దిసేపు టీవీ చూసి పండుకుంటారు మీరు సహజంగా. సో, కొద్దిగా చపాతీ ముక్క, ఒక చిన్న చపాతీ ముక్క నోట్లో ఉన్నదనుకోండి, లేదా చిన్న కర్రీ పీస్ నోట్లో మిగిలిపోయిందనుకోండి, అది నైట్ అంతా మీ నోట్లో ఉంటదా? యెస్ ఆర్ నో? మీరు క్లీన్ చేయరు కదా! అట్టే పండుకున్నారు. నైట్ అంతా మీ నోట్లో ఉంటే, ఆ చపాతీ ముక్కనో, ఆ రైస్ పీసో అది అక్కడే ఉండి, అక్కడుండే బ్యాక్టీరియాకి ఫుడ్ అయిపోతది. మీ నోట్లో ఉండే బ్యాక్టీరియా ఆ రైస్ పీస్‌ని హ్యాపీగా తినుకుంటా, అవి మల్టిప్లై అయ్యి, అవి పెరిగి పక్క పన్నును పాడు చేసి, అవి ఎంజాయ్ చేస్తా ఉంటాయి. నెక్స్ట్ డే మీరు బ్రష్ చేసే వరకు అవి ఎంజాయ్ చేస్తుంటాయి. ఈ లోపల పన్నులను పాడు చేస్తుంటాయి, గమ్స్‌ని పాడు చేస్తుంటాయి ఎంతో కొంత మేరకు. ఎంత డేంజరస్ చూడండి అది. మళ్ళా మీరు ఒక క్వెషన్ అడగొచ్చు. సార్ మళ్ళీ డేలో తింటాం కదా! డేలో ఎందుకు డ్యామేజ్ కావని? డేలో ఎక్కువ డ్యామేజ్ కాదు. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు సెల్ఫ్ క్లీనింగ్, టంగే క్లీన్ చేస్తుంటది. అండ్ వస్తూ ఉంటది డేలో. సెలైవా కూడా ఆటోమేటిక్‌గా క్లీన్ చేసుకుంటూ ఉంటది. వాటర్ తాగుతుంటాం. మళ్ళా ఏదో ఒకటి పోతుంటది, వస్తుంటది బయటికి. సో, కాబట్టి బ్యాక్టీరియా అంత ఎక్కువ మల్టిప్లై కాలేవు డేలో. ఎందుకంటే మల్టిప్లై అవ్వాలంటే డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది. సపోజ్ ఒక బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది. టంగ్ అలా తగిలి తీసేస్తది దాన్ని బయటికి. వచ్చింది మింగేస్తావు. ఖతం. ఆడ బ్యాక్టీరియా గ్రోత్ కాలేదు. కానీ నైట్ టైమ్ ఏం లేదు. టంగ్ మూమెంట్స్ ఉండవు. సలైవా ఉండదు. ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అదొక ప్లేస్‌లో విపరీతంగా పెరిగిపోద్ది బ్యాక్టీరియా కౌంట్. కొన్ని సెకండ్స్‌లోనే కొన్ని వేల బ్యాక్టీరియా తయారవుతాయి. అంత ఫాస్ట్‌గా మల్టిప్లై అవుతది. అది మల్టిప్లై కావాలంటే ఏంది? దానికి ఫుడ్ కావాలా. ఫుడ్ ఏంది? నువ్వు ఆల్రెడీ ఇచ్చేసావు. నువ్వు తిన్న ఫుడ్‌లో కొద్ది దానికి పెట్టేసావు. పెరిగిపోయింది. పోనీ పెరిగితే నష్టం లేదు. ఏమైంది సార్ పెరిగితే పెరగని, నెక్స్ట్ డే మార్నింగ్ నేను మంచిగా బ్రష్ చేస్తా కదా! పోద్దని. నెక్స్ట్ డే మార్నింగ్ లోపల అది ఎంతో కొంత డ్యామేజ్ చేసే పోతది. బ్యాక్టీరియా అనేది నోట్లో ఉంది అంటే అది మల్టిప్లై అయ్యేటప్పుడు యాసిడ్ రిలీజ్ చేస్తది. ఎట్లా ఉంటదంటే బ్యాక్టీరియల్ గ్రోత్ వితిన్ సెకండ్స్‌లో ఒక బ్యాక్టీరియా 2 అయితది. 2, 4, 4, 8 అట్లా పెరుగుతా పోతా ఉంటాయి. మీకు ఎంత ఫుడ్ ఉంటే అంత పెరుగుతా పోతుంటాయి. కానీ ఈ పెరిగేటప్పుడు ఇప్పుడు 2 బ్యాక్టీరియా, 4 బ్యాక్టీరియా అయ్యేటప్పుడు ఆ ప్రాసెస్‌లో అది యాసిడ్ రిలీజ్ చేస్తది. ఈ యాసిడ్ పంటి మీద పడి పన్ను పాడైపోతది. చిగురు మీద పడితే చిగురు పాడైపోతది. ఇది ప్రాసెస్. సో, అందుకని నైట్ టైమ్ బ్రషింగ్ చాలా ఇంపార్టెంట్. మీ డే టైమ్ బ్రషింగ్ ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఈ నైట్ టైమ్ బ్రషింగ్.